ఇటు సేలం రోడ్డు తిరిగినాక ఫస్ట్ టోల్గేట్ ఇది. ఈ టోల్గేట్ కాడి నుంచి టోల్గేట్ దాటగానే ఒక ఘాట్ ఒకటి వస్తుంది. అది పెద్ద ఘాటే కాదు, చిన్న ఘాటే. అది బాగా డౌన్ అయితే బాగుంటుంది. అంటే ఎక్కువ దూరం లేదు, లెంత్ ఎక్కువ ఉండదు, చిన్న లెంతేను. బట్ కానీ అయితే డౌన్ ఎక్కువ ఉంటుంది. వీడియో ఒకటి చూపిస్తాను చూడండి. కొంత దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇక్కడ టోల్గేట్ కాంచి కొంత దూరం వెళ్ళాలా. ఫాస్ట్ ట్రాక్ ఏందో బండి అయితే ఆగింది. వెళ్ళిపోయింది బండి. అదేదో స్కానింగ్ ఏదో లేట్గా తీసుకుంటుంది, మన బండికి ఎంతసేపు తీసుకుంటుంది. ఒక 10 సెకండ్లు తీసేసుకుంది స్కానింగ్ కూడా మంది. ఒక దగ్గర ఏంటంటే చాలా లేట్ అవుతుంది, 1 మినిట్ అవుతుంది, ఒక దగ్గర ఒక హాఫ్ మినిట్ అవుతుంది. స్కానింగే ప్రాబ్లం. టోల్గేట్ల కాడికి వస్తే ఈ ఫాస్ట్ ట్యాగ్లంతా పెట్టేసి ఈ స్కానింగ్ చేసుకోకుండా లైన్లు ఆగిపోతూ ఉన్నాయి, బండ్లు ఆగిపోతూ ఉంటాయి. ఘాటి కింద స్టార్ట్ అవుతుంది. సేలం వచ్చి ఇక్కడి నుంచి సేలం 47 కిలోమీటర్లు, మేటూరు వచ్చి 46, దిండుగాలు 229, కొచ్చి 424. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సేలం వచ్చి సేలం ఇంకా మనకు దగ్గరలోనే ఉంది. ఇంకా సేలం నుంచి అటు పోవాలా, సేలం, పెరుందరై, భవాని. సో అయితే ఇదైతే చూడండి ఫుల్ డౌన్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా డౌనే. బండిని మనం ఇక్కడ డౌన్ వచ్చే కొద్ది ఏం చేయాలంటే గేర్లలో దింపుకోవాలి. అట్లాగే టాప్ గేర్లో దింపకూడదు. టాప్ గేర్ దింపితే బండి కంట్రోల్ కాదు. గేర్లో దింపితే గేర్లో పట్టుకొని ఇంజన్కి గ్రిప్ ఉంటుంది గేర్లో పట్టుకున్నప్పుడు. ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ ఒకవేళ ఫెయిల్ అయినా సరే కూడా గేర్లో బండి కొద్దిగా స్లో అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే కూడా గేర్లలో దింపాలి బండి. ఐదారు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఘాటు దిగేటప్పటికి. అంటే మన బండి కొత్త బండి కాబట్టి బ్రేకులు అంత ఇదిగా వీక్ ఏమి ఉండవు, అంటే సింపుల్గా దిగేస్తుంది. కొన్ని బండ్లు ఉంటాయి బ్రేకులు పడిన బండ్లు ఉంటాయి, అవి ఏం చేయాలంటే గేర్లన్నీ దింపుకోవాలా. ప్లస్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ ఆగిన టైంలో ఏంటంటే బండి సైడ్ ఆపేసుకోవాలా. ఆపుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేకుండా ఒక 20 మినిట్స్ తర్వాత అప్పుడు బండి మూవ్ చేయాలి. మనం బండి దిగేస్తాలే, మనం బండి తోలేస్తాంలే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోకూడదు. బండి ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్లో పనికిరాదు. ఇప్పుడు డౌన్, ఇంకా ఫుల్ డౌన్ స్టార్ట్ అయింది.
రైట్ సైడ్లో కార్లు, లెఫ్ట్ సైడ్ లారీలు పోవాలా. నేనేం చేశానంటే మన బండి ఆల్మోస్ట్ బ్రేక్లు అయితే పర్ఫెక్ట్గా ఆగుతున్నాయి కాబట్టి నేను రైట్ సైడ్ మళ్ళీ ఇచ్చాను బండి. ఇక్కడ చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ ఉంది చూడండి. ఆ బండ్లు అయితే ఆపేస్తారు చూడండి, లారీలు ఆపేస్తారు. లారీలో బ్రేక్లో ఆల్మోస్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాయని చెప్పేసి ఇన్కేస్ బ్రేక్ ఫెయిల్ అయిపోతాయని చెప్పేసి బండ్లు లారీలని స్లోగా పంపిస్తారు, కార్లు అయితే వదిలేస్తారు ఫాస్ట్గా. ఇంకా అక్కడ లైన్లో వెయిట్ చేయాలని చెప్పేసి నేను ఇట్లా రైట్లో కారు ఉన్న వేలో వచ్చాను. ఇది ఫుల్ డౌను. ఓవర్ క్రాష్లు ఉంటాయి, ఫుల్ కట్టింగ్. గో స్లో అని చెప్తా ఉంటుంది, మైక్లో చెప్తా ఉంటుంది స్లోగా దిమ్మని. బ్రేకులు సరిగా పడిన వాళ్ళకి ఏది అంటే మనకు కూడా వర్తిస్తుంది అది, కానీ మనం కూడా కేర్ఫుల్గా దింపాలి బండి. అది చిన్న ఘాట్ అయినా పెద్ద ఘాట్ అయినా సరే ఘాట్ సెక్షన్లో జాగ్రత్తగానే ఉండాలా, బండి జాగ్రత్తగా వదలాలా. ఎందుకంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన కేర్లెస్ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మేమైతే దీన్ని తుప్పూరు ఘాట్ అంటాము. దీనికి ఏదో ఊరు పేరు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఏదో ఉంటాయి. తుప్పూరు అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్లోకి వెళ్ళాలి తుప్పూరు. మేమేం చేస్తామంటే తుప్పూరు ఘాట్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ ముందు కాడి నుంచి రైట్కి తుప్పూరుకు పోతుంది. బ్రేక్లు వాసన వస్తున్నాయి. బండ్లు చిన్న బండ్లు ఉంటాయి, బ్రేక్లు పడిన బండ్లు ఉంటాయి కదా, అయితే బ్రేక్లు వేసి బ్రేకులతో కూడా మాడి వాసన వస్తున్నాయి, లైనింగ్తో వాసన. లాస్ట్ టైం ఇక్కడ భలే యాక్సిడెంట్ అయింది. ఇక్కడ సేమ్ బ్రిడ్జి, ఇదే బ్రిడ్జి ఇక్కడ లారీ వచ్చి కారుని గుద్దింది, మళ్ళీ కారు వచ్చి మళ్ళీ లారీని గుద్దింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో, చాలా పెద్ద భయంకరమైన ఘోరమైన యాక్సిడెంట్ అయింది. అంటే డే టైంలో అయింది. తుప్పూరు ఘాట్ అయితే దిగేసాం, లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, గత కొద్ది దగ్గర అంతే.